ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలపై సీఎం చంద్రబాబు నిప్పులు గక్కారు. చిన్నన్న హత్యపై జగన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నేరస్తులకు మోదీ అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఏపీపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్కు కబార్దారని చంద్రబాబు హెచ్చరించారు. సొంత చిన్నాన్న చనిపోతే సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసి వ్యక్తుల్ని సమాజంలో ఏమనాల తమ్ముళ్ళో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. హార్ట్ అటాక్తో చనిపోయాడని బయట ప్రపంచానికి నమ్మించాలని ప్రయత్నం చేశారు. హాస్పిటల్ పైన మొత్తం సాక్ష్యాలతో ఇస్తే అక్కడి నుంచి పోలీసుల పైన ఎదురుదాడి చేస్తారు, మన మీద ఎదురుదాడి చేస్తారు. ఈరోజు ఇంత దారుణం చేసిన వాళ్ళు రేపు ఒక్క సీటు ఓటేస్తే వీళ్ళు మనల్ని బతకనిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి కేసీఆర్ ఆకాశం నుంచి ఊడిపడ్డా తమ్ముడు? మీ మారిగాని నా దగ్గర ఇదే మరి కూర్చొని పనిచేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర పనిచేసిన వాడు ఇప్పుడు నా మీదనే దౌర్జన్యాలు చేస్తున్నా అంటే కబద్దార్ కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవు. నా దగ్గర పనిచేసిన వాళ్ళకే అంత అదం ఉంటే నాకెంత ఉండాలి తమ్ముళ్ళు? ఈరోజు చూడండి, నరేంద్ర మోడీ మోసం చేశాడు. ఆయన చెప్తున్నాడు నేను కాపలాదారుడని. కరెక్టే. ఎవరికి కాపలాగా వస్తున్నాడంటే నేరస్తులకి కాపలా, అవినీతి పరులు కాపలా. నీతి నిజాయితీగా ఉంటే సిబిఐ రైడ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, ఈడీ రైడ్లు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అడుగుతున్నా. ఒక సమర్థవంతమైన సైన్యం మన దగ్గర ఉంది. అలెగ్జాండర్ ఒక మాట అంటాడు, మీరు ప్రపంచంలో జయించారు. ఎట్లా జయించారంటే 10 లక్షల మంది సైనికులు ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఒక అలెగ్జాండర్ గా ఉన్నారు కాబట్టి ప్రపంచాన్ని జయించడం కష్టం లేదని ఆయన చెప్పాడు. నాకు అనిపిస్తుంది తమ్ముళ్ళు, అలెగ్జాండర్కి 10 లక్షల సైనికులుంటే నాకు 65 లక్షల మంది సైనికులున్నారు. అక్కడ 10 లక్షల మంది అలెగ్జాండర్లుంటే 65 లక్షల మంది చంద్రబాబులు ఉన్నారు మీలో. అదే నా ధైర్యం. తెలుగుదేశం సైన్యం, పసుపు సైన్యం రాష్ట్రాన్ని ఒక సుడిగాలిలా తయారు చేయాలి. మన ఎన్నికల్లో ఒక పెను తుఫానుగా మారాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలు చిత్తుగా సుడిగాలిలో కొట్టుకొని పోవాలి.